స్థానిక సంస్థల ఎన్నికలలోపు కాంగ్రెస్ లో సమస్యలన్నీ సమసిపోవాలని క్రమశిక్షణ కమిటీ భావిస్తుందా? పార్టీలో నేతల మధ్య జరుగుతున్న గొడవలను పరిష్కరించే బాధ్యతను క్రమశిక్షణ కమిటీకి అప్పగించనుందా? ఇవాళ జరగనున్న సమావేశంలో చర్చించే అంశాలేంటి? ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమస్యను ఓ కొలిక్కి తెస్తారా? కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఇక పెండింగ్ లో ఉన్న ఇతర ఫిర్యాదుల మీద కూడా కమిటీ చర్చించనుంది. పలు సమస్యల పరిష్కారం కోసం క్రమశిక్షణ కమిటీ వేసిన ఇతర కమిటీల నుండి రిపోర్టులు తీసుకుని ఆయా అంశాలపై ఏం చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి గత కొన్ని నెలలుగా చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వానికి, పార్టీకి తీవ్ర తలనొప్పిగా మారాయి. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను పరిశీలించాల్సిందిగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని ఆదేశించారు. ఇదే అంశాన్ని మల్లు రవి సైతం ధృవీకరించారు. అయితే ఆ వెంటనే పార్లమెంటు సమావేశాలు జరగటం, దాని తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ప్రచారానికి అంతా తానే మల్లు రవి వ్యవహరించడంతో క్రమశిక్షణ కమిటీ వ్యవహారాలకు కాస్త గ్యాప్ వచ్చింది. సమావేశంలో రాజగోపాల్ రెడ్డి అంశం చర్చకు వస్తుందని కమిటీ సభ్యులు చెబుతున్నారు. ఇక గజ్వేల్ అంశం జరగనున్న సమావేశంలో చర్చకు రానుంది. గజ్వేల్ డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత నేతపై దాడి చేశారని పలువురు నేతలు కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై లోతుగా విచారణ చేయడానికి క్రమశిక్షణ కమిటీ సభ్యుడు అనంతుల శ్యామ్ నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. అనంతుల శ్యామ్ గజ్వేల్ అంశానికి సంబంధించిన ఇరు వర్గాల నేతలను కలిసి గొడవ జరిగిన దానిపై పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ గొడవపై ఇప్పటికే ఒక రిపోర్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ రిపోర్టుపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఏ నిర్ణయం తీసుకోవాలో క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతల మధ్య అంతర్గత కలహాలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఇటీవల సీఎం రేవంత్ తో భేటీ అయిన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని సీఎంతో చెప్పారు. తమను ఇంకా కొత్త నేతలుగా గుర్తిస్తున్నారని, తమ నిర్ణయాలను కానీ అభిప్రాయాలను కానీ కనీసం పట్టించుకోవటం లేదని సీఎం రేవంత్ తో తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ను సీఎం ఆదేశించారు. ఈ సమస్యలను సైతం క్రమశిక్షణ కమిటీ పరిష్కరించనుంది. పార్టీలో నేతల మధ్య సమస్యలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే నేతల మధ్య ఉన్న విభేదాలన్నింటినీ పరిష్కరించే బాధ్యతను క్రమశిక్షణ కమిటీకి అప్పగించారు. మరి నేతల మధ్య వైరాలకు క్రమశిక్షణ కమిటీ ఎలా చెక్ పెడుతుందో చూడాలి.